అసెంబ్లీ ఎన్నికల్లో వచ్చిన ఫలితాలను ఆధారంగా చేసుకుని బలమైన స్థానాల్లో పోటీకి దిగడంతో పాటు బలహీన ప్రాంతాల్లో సమన్వయంతో ముందుకు వెళ్లాలని నిర్ణయించింది. అభ్యర్థుల ఎంపికలో స్థానిక ప్రజాప్రతినిధులు, పార్టీ ఇన్ఛార్జీల అభిప్రాయాలకు ప్రాధాన్యం ఇవ్వనున్నారు. సామాజిక సమీకరణలో యువత, మహిళల భాగస్వామ్యం పెంచే దిశగా అడుగులు వేస్తోంది. కాంగ్రెస్ నేతల సంక్షేమ పథకాలు, అభివృద్ధి కార్యక్రమాలను ఎన్నికల ప్రచారంలో ప్రధాన అస్త్రంగా వినియోగించనున్నారు. అలాగే ప్రతిపక్షాల విమర్శలకు సమాధానం చెప్పేందుకు ప్రత్యేక ప్రచార బృందాలను ఏర్పాటు చేయాలని భావిస్తున్నారు. మొత్తంగా ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికల్లో విజయమే లక్ష్యంగా కాంగ్రెస్ దూకుడు ప్రణాళికతో ముందుకు సాగుతోంది. కాంగ్రెస్ పార్టీ సన్నద్ధతపై మరింత సమాచారం బ్యూరో చీఫ్ శేఖర్ అందిస్తారు. శేఖర్, చెప్పండి. థ్యాంక్ యూ శ్రీలత. తెలంగాణలో మున్సిపాలిటీ ఎన్నికలు రానున్న నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీ ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. తెలంగాణలో అధికార పార్టీ ఇదే విషయం పైన నిన్న అసెంబ్లీ సమావేశాల్లో కూడా ప్రధానంగా దీనిపైన చర్చించడానికి తెలంగాణలో అధికార పార్టీ, కాంగ్రెస్ పార్టీ విస్తృత స్థాయి సమావేశం గాంధీ భవన్ లో రేపు నిర్వహించనున్నది. దీనికి సంబంధించి నిన్న అసెంబ్లీ సమావేశాల విరామం సమయంలో టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ సీఎం రేవంత్ రెడ్డిని దీనిపైన భేటీ అయ్యారు. ప్రధానంగా అధికార పార్టీ తెలంగాణలో మున్సిపాలిటీలను, కార్పొరేషన్ స్థానాలను కైవసం చేసుకోవాలని దానిపైన కసరత్తును మాత్రం తీవ్రతరం చేసినట్టుగా మనకు స్పష్టమవుతున్నది. గ్రామ పంచాయతీ ఎన్నికల్లో ఏదైతే ఈ ఇతర గుర్తుల మీద గెలిచారో సరే, అధికార పార్టీ గెలిచి ముందుకు వచ్చిన పరిస్థితి. కానీ ఈ మున్సిపాలిటీ ఎన్నికల్లో ఖచ్చితంగా పార్టీ సింబల్స్ మీద గెలవాల్సి ఉంటది కనుక అత్యధిక స్థానాలను కైవసం చేసుకునే దిశగా అధికార పార్టీ అడుగు వేస్తున్నది. దీనిపైన తీవ్రమైన కసరత్తే మొదలుపెట్టింది. కానీ ఇది ఎంతో వాళ్ళతో అనుకోవచ్చు. ప్రతిపక్ష పార్టీ అయిన బీఆర్ఎస్ పార్టీ కూడా గ్రామ పంచాయతీ ఎన్నికల్లో నువ్వనేనా అన్నట్టుగా తగ్గ ఫోరిచ్చిన పరిస్థితిని మనం చూసాము. కానీ మరో విషయం ఏంటంటే, గ్రామ పంచాయతీ ఎన్నికల్లో బీజేపీ పార్టీ తక్కువగా ఉన్నా కానీ ఈ మున్సిపాలిటీ ఎన్నికల విషయానికి వస్తే మాత్రం ఆ మున్సిపాలిటీ కేంద్రాలలో బీజేపీ పార్టీ కూడా బలమైన పోటీని ఇస్తుంది అనడంలో ఎలాంటి సందేహం లేదు. దాంతో త్రికోణ పోటీ ఉండే అవకాశం ఉంది. అటు అధికార పార్టీ, ఇటు బీఆర్ఎస్ పార్టీ, అటు బీజేపీ పార్టీ కూడా గ్రామ పంచాయతీ ఎన్నికల్లో తక్కువ అంచనా వేసినట్టుగా మున్సిపాలిటీ కేంద్రాల్లో మాత్రం బీజేపీ పార్టీని తక్కువ అంచనా వేసే విషయం లేదు గనుక అధికార పార్టీకి మాత్రం ఇది సవాల్తో కూడుకున్నది గనుక దీన్ని ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకొని ఆ దిశగా తీవ్రమైన కసరత్తు చేస్తుంది. దీనికి సంబంధించి స్వయంగా రాష్ట్ర ముఖ్యమంత్రి, టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ దీనిపైన గంటకు పైగా భేటీలో చర్చించారు. రేపు విస్తృత స్థాయి సమావేశంలో ఈ మున్సిపాలిటీ డివిజన్ల వారీగా కౌన్సిలర్లని, అలానే కార్పొరేషన్ కు సంబంధించి కార్పొరేటర్ల వీళ్ళ టికెట్ల విషయంలో మాత్రం టీపీసీసీ డీసీసీలకు ఒక ఆదేశాలను కూడా జారీ చేసిన పరిస్థితి. అంటే రిజర్వేషన్ల అంశాలుగా సామాజిక కోణాలను దృష్టిలో పెట్టుకొని వాళ్లకు ఒక 5 నుంచి 7 మందిని సభ్యులను ఎన్నుకోవాలి. ఆ వాళ్ళని కూడా సామాజిక కోణాల దిశగా, అంటే బీసీ రిజర్వేషన్ల అంశం గ్రామ పంచాయతీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ఏదైతే బీసీలకు 42% రిజర్వేషన్ కేటాయిస్తామని హామీ ఇచ్చిందో స్థానిక సంస్థల ఎన్నికలకు, అది అమలు కాలేదు కనుక కనీసం ఈ ఎంపీటీసీ మున్సిపాలిటీ ఎన్నికల కన్నా ఖచ్చితంగా అలానే ఎంపీటీసీ జెడ్పీటీసీ ఎన్నికల బీసీలకు 42% రిజర్వేషన్ అంశం పైన ఎక్కువగా వెళ్ళాలి. బీసీలకు స్థానాలు కేటాయించే అంశం పైన వాళ్ళని ఒక 5 నుంచి 7 మందిని సెలెక్ట్ చేసి టీపీసీసీకి పంపాలి అని చెప్పేసి ఇప్పటికే డీసీసీలకు ఆదేశాలు ఇచ్చారు. దీనిపైన డీసీసీలకు, ఓవరాల్ గా మంత్రులకు, ఎమ్మెల్యేలకు రేపు గాంధీ భవన్ లో ఈ విస్తృత స్థాయి సమావేశంలో వాళ్లకు పలు సూచనలు, కీలక సూచనలు చేసే అవకాశం ఉంది. మంత్రులు, ఎమ్మెల్యేలు పాల్గొంటారు. ఆ మంత్రులు ఆయా సంబంధించిన ఎమ్మెల్యేల నియోజకవర్గాల్లో ఉన్న మున్సిపాలిటీలను, ఆ మున్సిపాలిటీ పీఠాన్ని కైవసం చేసుకోవడం కోసం ఖచ్చితంగా కాంగ్రెస్ ఆ దిశగా అడుగులు వేస్తున్నది. గత 10 ఏళ్లలో టిఆర్ఎస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు మున్సిపాలిటీలు కావచ్చు, కార్పొరేషన్ జిహెచ్ఎంసీ కావచ్చు, ఏదైతే ఏ దిశగా అయితే వాళ్ళు క్లీన్ స్వీప్ చేసి వారు వన్ సైడ్ గా వెళ్లారో అదే దిశగా ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీ కూడా అధికారంలో ఉన్నది కనుక తెలంగాణలో ఖచ్చితంగా ఈసారి మున్సిపాలిటీలని, కార్పొరేషన్ పీఠాలను ఖచ్చితంగా కైవసం చేసుకోవాలి, వారు వన్ సైడే జరగాలి అంటూ అధిష్టానం మాత్రం, అటు కాంగ్రెస్ అధిష్టానం, అధికార పార్టీ కనుక తెలంగాణలో ఆ దిశగా అడుగులు వేస్తుంది. దానికోసమే ఇప్పటి నుండే సీఎం రేవంత్ రెడ్డి అవసరం అనుకుంటే రాష్ట్ర ముఖ్యమంత్రి నేను ప్రచారంలోకి దిగుతాను ఈ మున్సిపాలిటీ ఎన్నికలకని తెలపడం వెనుక మనకు అర్థమవుతున్నది. అంటే ప్రభుత్వం ఎంత ప్రతిష్టాత్మకంగా తీసుకుందో, ఈ మున్సిపాలిటీ స్థానాలు అసలే పెరిగాయి. కొన్ని నల్గొండ లాంటి స్థానాన్ని కూడా కార్పొరేషన్ గా చేసిన నేపథ్యంలో అసెంబ్లీలో దానికి సంబంధించి బిల్లు కూడా పెట్టారు. అయితే ఈ దిశలో అది పాస్ అయింది. దానికి సంబంధించి కూడా ఇలాంటి పరిస్థితుల్లో ఖచ్చితంగా
అధికార పార్టీ కాంగ్రెస్ పార్టీ మున్సిపాలిటీలని కైవసం చేసుకోవాలి, అత్యధిక స్థానాలను కైవసం చేసుకోవాలి. దానికి సంబంధించి ఎమ్మెల్యేలకు కూడా దిశానిర్దేశం చేస్తూ ఖచ్చితంగా వాళ్లకు ఒక టార్గెట్ ఇస్తూ ఎమ్మెల్యేలు కూడా ఖచ్చితంగా ఎవరు అత్యధిక మున్సిపాలిటీలు కైవసం చేసుకుంటారో వాళ్ళ వైపు ఒక మార్కులు ఎక్కువ వేసే విధంగా అధిష్టానం ఆలోచించే దిశగా ఉన్న నేపథ్యంలో మాత్రం దీనికి సంబంధించి రేపు గాంధీ భవన్ లో విస్తృత స్థాయి సమావేశం మాత్రం కొనసాగుతున్నది. ఈ మున్సిపాలిటీలను అత్యధికంగా ఎక్కువ స్థానాలు కైవసం చేసుకునే దిశగా అధికార పార్టీ మాత్రం ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకున్నది. శ్రీలత. శేఖర్. ఓకే, థ్యాంక్ యూ శేఖర్.